ఎవరు నువ్వు? నేనమ్మా, నీ చిన్నాన్న ఆదిని. నువ్వెవరు? నాకు తెలీదు. నిన్ను ఎప్పుడు నేను చూడలేదు. వేరే ఎవరు నువ్వు? నాకు తెలీదు. నా మొహంలో రాక్షస కళ తాండవం ఆడుతుంది కదా, అదేంటో నన్ను చూస్తే అందరూ ఇలాగే బెదిరిపోతారు. అందుకే నా మొహాన్ని ప్రసన్న వదనంగా మార్చుకుని ఇక్కడికొచ్చాను. మీతో కలిసి ప్రేమగా బతకాలని వచ్చాను. లేదు లేదు, నువ్వు మంచివాడివి కాదు. అక్క భైరవిని చంపింది నువ్వే. నువ్వు మంచివాడివి అవడానికి అవకాశమే లేదు. నువ్వు మంచోడివి కాదు. నువ్వు అడుగు పెట్టిన చోటల్లా నరకమైపోతుంది. మోహిని, శాకిని, డాకిని, పిశాచిని. అవును, నేను కాలు పెట్టిన చోటల్లా నరకం కనిపిస్తుంది. ఇక్కడ నరకం కనిపించకూడదంటే నువ్వు నా మాట వినాలి. నేను అసలే అతి భయంకరుణ్ణి. దేశం మొత్తం తిరిగి మాయలు, మంత్రాలు, లాయాచారాలు, సిద్ధులు అన్నీ నేర్చుకుని శక్తివంతుణ్ణై వచ్చాను. మీ అమ్మకి మాట పడిపోయేలా చేసింది నేనే. భైరవిని దిగ్బంధనం చేసి కలవకుండా చేసి నీ ముందు ప్రత్యక్షం కాకుండా చేసింది నేనే. నేను తలుచుకుంటే ఏవైనా చేయగలను. ఇప్పట్నుంచి నువ్వు నేను చెప్పిందే చెయ్యాలి. చెయ్యమన్నదే నువ్వు చెయ్యాలి. చెయ్యవా? చెయ్యవా? అప్పుడు మీ అమ్మకి నోరు పడిపోయింది కదా. ఆ తరువాత కాలు, చెయ్యి పడిపోతుంది. ఆకలి లేకుండా చేస్తాను. నెమ్మది నెమ్మదిగా కృంగి కృషించేలా చేసి చంపేస్తాను. చంపి పారేస్తాను. మా అమ్మని నువ్వు ఏం చేయలేవు. ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళు, లేకపోతే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను.
పోలీసులకి ఫోన్ చేస్తావా? మీ అమ్మని నేనేమి చేయలేనా? ఇప్పుడు చూస్తూ ఉండు. కింద మీ అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయి అరవటానికి కూడా గొంతు పెకలక అల్లాడిపోతుంది. నేను ఇక్కడి నుంచి తోస్తే మీ అమ్మ అక్కడ కింద పడింది. ఇదే నా శక్తి. మీ అమ్మని చంపటం చిటికెలో పని. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చా? ఇక్కడ నేను నీతో మాట్లాడిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే మీ అమ్మని ఈరోజే చంపేస్తాను. సరే, నేనెవ్వరికీ చెప్పను. వెళ్ళు. అమ్మా, ఏమైందమ్మా? అయ్యో అమ్మగారు, ఇలా పడిపోయారేంటి? ఏమైందమ్మగారు? ఏమైందమ్మా? ఏంటి లక్ష్మమ్మ, మెట్లేమైనా తుడిచారా? తుడవలేదు. మీరు రండమ్మా, మీరు రండమ్మా. రండి. జాగ్రత్త, జాగ్రత్తగా రండి. రండి. అయ్యో అయ్యో, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. అయ్యో, కూర్చోండమ్మా. మెట్ల మీద నుంచి అలా ఎలా పడిపోయారమ్మా? మీరేం చెప్తున్నారు? నాకు అర్థం కావడం లేదమ్మా. ఏంటమ్మా, కాలేమైనా స్లిప్ అయిపోయిందా? అమ్మా.